హలో అండి అందరికి ఈరోజు నేను సొరకాయ గారెలు ప్రిపేర్ చేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్గా ఉంటుంది అనమాట. దీనికోసం నేను ఒక లేత సొరకాయని తీసుకొని తురుముకొని ఉంచుకున్నాను. చూసారా ఎంత లేతగా ఉందో, ఈ గింజలు కూడా లేతగా ఉన్నాయి. ఒక గిన్నె తీసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కొద్దిగా తీసుకొని ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం యాడ్ చేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, పెసరపప్పు నానబెట్టింది, సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను. బియ్యం పిండి ఎంత అంత క్వాంటిటీ అయితే ఏం లేదండి. ఆ సొరకాయకి ఎంత వాటర్ అయితే పట్టిద్దో అంత వాటర్ సరిపడా బియ్యం పిండి అయితే తీసుకొని కలిపేసి ఉంచుకోవాలి. ఇంకా వాటర్ అయితే యాడ్ చేయడానికి వీల్లేదు. కలిపేసుకొని ఈ విధంగా గారెలా ప్రిపేర్ చేసుకొని నూనెలో వేయించేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్. హలో అండి అందరికీ. ఈవినింగ్ పూట పిల్లలకి చపాతీ ఎగ్ రోస్ట్ చక్కగా చేయొచ్చు. దీనికోసం ఒక బౌల్లో కొన్ని ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కరివేపాకు, దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసి ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ మాత్రం బీట్ చేసేసి యాడ్ చేసుకోవాలి. 3 ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ముందుగానే ఎగ్ బెట్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగానే చపాతీ పిండి కలిపేసి ఉంచుకున్నాను. చపాతీ పిండి కలిపేసేసి ముందుగా నేను చపాతీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని వేయించేసుకున్నాను. ఇవి వేయించిన తర్వాత ఈ పెనం మీద కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆమ్లెట్ లాగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం అటు ఇటు అయితే కాల్చుకుంటేనే, అంటే వేగితేనే బాగుంటుంది. ఇది అటు ఇటు వేగిన తర్వాత చపాతీని దాని మీద పెట్టేసి ఈ విధంగా వేయించేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఈ విధంగా రోల్ చేసేసి ఇస్తే పిల్లలకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. హలో అండి అందరికీ. ఈరోజు నేను ఈవినింగ్ పూట స్నాక్ ఐటమ్ అది చాలా ఈజీగా సింపుల్గా సెట్ చేసుకున్నాను. ఇది పిల్లలు వచ్చినప్పుడు ఇస్తే చాలా ఈజీగా డిఫరెంట్గా తినేస్తారు. ఎందుకంటే ఇది పిల్లలకే కాదు, ఎప్పుడైనా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసేయచ్చు. ఎప్పుడైనా హడావిడి ఉన్నప్పుడు, అంటే చూడటానికి కూడా బాగుంటుంది, హడావిడి కూడా లేకుండా బాగుంటుంది. 2 సమోసాలు, ఒక జిలేబీ పెట్టేసి 2 ప్లేట్లు పెట్టేసి మిరపకాయ చేసి తర్వాత వాళ్ళకి నచ్చిన కాఫీ ఆర్ టీ చేసినా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. చూడటానికి కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికి. ఈరోజు నేను రసగుల్లా ప్రిపేర్ చేశాను. రసగుల్లా చూడ చాలా బాగుంది. దీనికోసం పాలు తీసుకున్నాను. దీన్ని గిన్నెలో యాడ్ చేసి మరిగించుకోవాలి. కాగిన తర్వాత 5 minutes మరిగించి కట్టేసిన తర్వాత కొద్దిగా ఒక 10 minutes ఆగి వైట్ వినిగర్ యాడ్ చేసి పాలకి విరగొట్టిన తర్వాత ఒక గిన్నె పెట్టి దాని మీద జీలకర్ర పెట్టి ఒక వైట్ ప్లేట్ పెట్టి మొత్తం దాంట్లో యాడ్ చేసి ఒక వాటర్ ఈ విధంగా ఒకసారి వాష్ చేసేసి నీళ్ళు మొత్తం పిండేసి దాన్ని బరువు పెట్టుకొని ఇలా కొంచుకోవాలి. ఈ లోపు నేను ఒక లీటర్ పాలకి దగ్గర ఒక పౌస్ ఒక గ్లాస్ షుగర్ అయితే తీసుకుని కరిగించుకున్నాను. చూసారా కరిగించుకుని దుమ్మైతే ఉన్నది కొద్దిగా, అందుకని వడకొట్టేసుకున్నాను. వడకొట్టేసి పాకం అయితే పెట్టుకున్నాను. ఈ బాల్స్ ని ఈ విధంగా బాల్స్ రౌండ్ గా చేసుకొని ఈ తర్వాత ఈ బాల్స్ అనేది యాడ్ చేసి ఉడికించేసి 10 minutes పట్టు ఉడికించుకొని చాలా బాగుంటుంది. లాస్ట్ క్లిప్ అయితే ఒక క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.